మొన్న శుక్రవారం జూలై 12న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన కమల్ హాసన్ శంకర్ల భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం 58 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారంకి వచ్చేసరికి 29 కోట్లు గ్రాస్ వచ్చాయి. ఇక మూడవ రోజు ఆదివారం నాడు 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇక నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డేలో దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. కేవలం 5 కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా. అలా టోటల్గా 4 రోజుల్లో భారతీయుడు 2 సినిమా 117 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు వర్షన్ తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 సినిమా తెలంగాణలో 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 1,60,00,000, వెస్ట్ గోదావరి నుంచి 1 కోటి, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 1,60,00,000, నెల్లూరు నుంచి 80 లక్షలు. అలా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళ్ వర్షన్ తమిళనాడు స్టేట్ నుంచి 38 కోట్లు గ్రాస్ వస్తే, ఇక కర్ణాటక నుంచి 7.5 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 4.5 కోట్లు, హిందీ నుంచి 5.5 కోట్లు, ఇక ఓవర్సీస్లో ఎక్సలెంట్గా 41 కోట్లు. అలా టోటల్గా 4 రోజుల్లో భారతీయుడు 2 సినిమా 117 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్ని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని తెలుగులో మన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కలిసి కొన్నారు. 20 కోట్లకు కొన్నారు. కొన్ని డిస్ట్రిబ్యూటర్లకి 25 కోట్లకు అమ్మారు. తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమాని 9 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వడానికి. 4 కోట్ల షేర్ అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకి అమ్మారు. ఇక్కడ 1.5 షేర్ వచ్చింది. ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి కలిపి 12 కోట్లకి అమ్మారు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక్కడ వచ్చేసి మనకు షేర్ వచ్చేసి 5.5 కోట్లు వచ్చింది. ఇంకా 6.5 కోట్లు షేర్ వస్తేనే ఆంధ్రాలో హిట్ అవుతుంది అంటే 13 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు 4 రోజుల్లో 12 కోట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ సగం వచ్చింది, 50%. ఇంకా సగం రావాలి, ఆల్మోస్ట్ ఇంకా 13 కోట్లు షేర్ రావాలి హిట్ అవ్వడానికి. అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తే ఇది కొద్దిగా కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అవ్వచ్చు తెలుగులో. ఇక మిగతా తమిళనాడు అండ్ కర్ణాటక, కేరళ అండ్ హిందీ అండ్ ఓవర్సీస్ అన్నిటికి కలిపి తెలుగుతో కలిపి సినిమాని డిస్ట్రిబ్యూటర్లకి 170 కోట్లకు అమ్మారు. ఆ 170 కోట్లలో 4 రోజుల్లో 57 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 113 కోట్లు షేర్ రావాలి హిట్ అవ్వడానికి. 113 కోట్లు షేర్ రావాలి అంటే 225 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు నిన్న సోమవారం మరి దారుణంగా 5 కోట్లు మాత్రమే వచ్చాయంటే ఇక ఈ 225 కోట్లు ఇంకా ఎలా వస్తాయో చూడాలి. సినిమా నాకు తెలిసి సినిమా 157 కోట్లు షేర్ వచ్చింది. ఒక 60 కోట్లు షేర్ వస్తుంది అంటే 100 కోట్లు అయితే నష్టపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లని క్లియర్గా అర్థమవుతుంది. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ కాబోతుంది. మేబీ భారతీయుడు 3తో ఈ డిస్ట్రిబ్యూటర్లను తిరిగి ఆదుకోవచ్చు. సినిమా బడ్జెట్ దీనికి 300 కోట్లు, మూడో పార్ట్తో కలిపి మొత్తం 500 కోట్లు ఖర్చు పెట్టారు 2 పార్ట్లకు కలిపి. మరి సినిమా అయితే కమర్షియల్గా ఇలా రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి అది మన కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 117 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 57 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్ 170 కోట్లకు కొంటే మరో 113 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 113 కోట్లు షేర్ రావాలి అంటే 226 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్ కాబోతుంది. ఓకే, బాయ్.